చూడొచ్చు. చాలా పురాతనమైంది, మళ్ళీ శిథిలావస్థలో ఉన్నటువంటి గుడి ఇది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూడొచ్చు శిల్పకళ అనేది చూడొచ్చు, అద్భుతమైన శిల్పకళ. చూసారు కదా నెమ్మది ప్రతి డీటెయిలింగ్తో పాటు కింద కూడా చూడొచ్చు. పైన ఫ్లవర్ పెట్టేసి చూడొచ్చు. పిల్లర్ టు పిల్లర్ ఆర్కిటెక్ట్ చూస్తున్నారు కదా ఇలా ఉంది. చాలా వరకు శిథిలమైన బండలు వచ్చేసి ఆ వెనుక పెట్టడం జరిగింది. చూసారు కదా. ఆలయ ఎంట్రన్స్ అయితే అద్భుతమని చూడొచ్చు. చిన్న చిన్న డీటెయిలింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉందో చూస్తున్నారు కదా. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడొచ్చు మీరు మీద. చూసారు కదా పైన చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. విశిష్టత కలిగిన శివలింగానికి ఇలా ఉంటుంది నేను చెప్పినట్టు మీరు చూడొచ్చు. పైన కూడా చూడొచ్చు ఆర్కిటెక్ట్ ఎలా ఉందో. చుట్టూ చూసారు కదా, గోడలు కూడా చూడొచ్చు. బండలపై బండలు పేర్చి కట్టినటువంటి ఆలయం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్కడైనా కూడా ఆలయం ముందట చెట్లు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఆలయం మీద చెట్లు ఉన్నాయి, అది కూడా 2 చెట్లు చూడొచ్చు. వేర్లు అయితే ఎక్కడ కనిపించడం లేదు, పూర్తిగా ఈ చెట్లు ఈ ఆలయం పైనే ఉంది. చూడొచ్చు ఎలా ఉందో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా చూడండి, అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది శిథిలావస్థలో ఉంది. దాదాపు ఒకే పిల్లర్పై ఈ గుడి మొత్తం బేస్ అయి ఉంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇవాళ మనం వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టే, ఇంతకుముందు వీడియో నేను ఇంతకుముందు ఎవరైనా నా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో చూడొచ్చు. నేను కాపురం కిల్లా చూపించాను. అది తీసి వెళ్ళే దారిలోనే నేను కొత్తగా కట్టించినటువంటి బ్రిడ్జ్ ఉంది చూడండి. ఆ బ్రిడ్జ్ నుండి వస్తుంటే ఈ యొక్క కట్టడం పై పడింది. ఇది వచ్చేసి కాకతీయ కట్టడమే. కాకతీయ రాజులు ఏదైతే గణపురం కోటగుళ్ళు లేదా త్రికుంట ఆలయం ఉందో అదే మాదిరిగానే ఇది కూడా కట్టడం జరిగింది. అక్కడ కూడా ఉంది చిన్న ఆలయం, ఇది కూడా చూపిస్తా. పైనుంచి చూడొచ్చు ఆర్కిటెక్ట్ ఎలా ఉందో. సేమ్ త్రికుంట ఆలయం ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా ఇది కూడా ఉంది. లోపలికి వెళ్ళి చూపిస్తా. అంటే కన్స్ట్రక్షన్ స్టైల్ అదన్నీ సేమ్. ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఉంటుంది ఆ వీడియో, తప్పకుండా చూడండి. చూడొచ్చు చాలా పురాతనమైంది, మళ్ళీ శిథిలావస్థలో ఉన్నటువంటి గుడి ఇది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూడొచ్చు ఇలా ఉంది. శిల్పకళ అనేది చూడొచ్చు, అద్భుతమైన శిల్పకళ ఉంటుంది ఆ కాలంలో. చూసారుగా ఎలా ఉందో. నెమ్మది ప్రతి డీటెయిలింగ్తో పాటు కింద కూడా చూడొచ్చు. పైన ఫ్లవర్ పెట్టేసి చూడొచ్చు. పిల్లర్ టు పిల్లర్ ఆర్కిటెక్ట్ చూస్తున్నారు కదా ఇలా ఉంది. చాలా వరకు శిథిలమైన బండలు వచ్చేసి ఆ వెనుక పెట్టడం జరిగింది. చూసారు కదా. మరియు ఆలయ ఎంట్రన్స్ అయితే అద్భుతమని చూడొచ్చు. చిన్న చిన్న డీటెయిలింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉంది చూస్తున్నారు కదా. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడొచ్చు మీరు మీద. చూసారు కదా పైన చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. అద్భుతమైన ఎత్తైన శివలింగం చూస్తాం మీరు ఇక్కడ చూడొచ్చు. పైన చూడొచ్చు. ఇది మాత్రం డిఫరెంట్ మోడల్లో ఉంది చూడొచ్చు. పూర్తిగా చూస్తున్నారు. ఇందులో చూడొచ్చు. చూస్తున్నారు కదా శివలింగం. నేను చెప్పినట్టు ఎన్నో వీడియోలో విశిష్టత గల శివలింగానికి ఇలా లైన్ మార్క్స్ అనేటివి ఉంటాయి, లైన్స్ అనేటివి. చూసారు కదా. ఇంతకుముందు అయితే చూపించడం జరిగింది. పైన కూడా చూడొచ్చు ఎలా ఉందో ఆర్కిటెక్. చూస్తున్నారు కదా పైన ఆర్కిటెక్ ఎలా ఉందో. చుట్టూ చూడవచ్చు. మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే నేను లైట్ ఆన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తే చూడండి. చూడవచ్చు. చూస్తున్నారు కదా
విశిష్టత కలిగిన శివలింగానికి ఇలా ఉంటుంది నేను చెప్పినట్టు. మీరు చూడవచ్చు, పైన కూడా చూడవచ్చు ఆర్కిటెక్ట్ ఎలా ఉందో. చుట్టూ చూసారుగా, గోడలు కూడా చూడవచ్చు. బండలపై బండలు పేర్చి కట్టినటువంటి ఆలయం చూసారు కదా ఎలా ఉందో. ఎంట్రన్స్లో కూడా డీటెయిలింగ్ చూడవచ్చు, అటువైపు ఇటువైపు రెండు వైపున. మరియు కట్టడాలు కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏనుగు తొండాలు, ఏనుగుపై సింహం మీద సింహం ఉన్నట్టు చూడవచ్చు ఎలా ఉందో డీటెయిలింగ్. పై దాకా చూడవచ్చు. ఆ కాలంలో ఇలా కట్టడం అంటే అద్భుతం అనేది చెప్పాలి. ఇంకా ఇక్కడ కూడా డీటెయిలింగ్ చూడవచ్చు. మీరు రామప్ప 1000 స్తంభాల గుడి అక్కడ చూసినట్టే కోటగుళ్ళ మాటలు ఇటువైపు ఏమీ లేదు. ఆర్కిటెక్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి ఎంట్రన్స్ మాదిరిగానే ఉంది, చూడవచ్చు చుట్టూ ఎలా ఉందో చూస్తున్నారు. కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ కూడా చూపిస్తా ఎలా ఉందో అనేది. అక్కడ కూడా చూడండి ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు నెమ్మది. మరియు ముందు కూడా కేవలం ఆ బండ సపోర్ట్ నేను ఆగింది, ఇటువైపు ఏ సపోర్ట్ లేదు. ఇటు కూడా మొత్తం తవ్వేసి ఉండిపోయింది, మొత్తం లోపల ఏం లేదు. అటువైపు కూడా చూడవచ్చు బయట. స్తంభం మీదనే వెయిట్ చూడవచ్చు. ఆ బండ సగానికే విరిగి ఆ సగ బండ మీదనే మొత్తం వెయిట్ అనేది ఉంది. ఏ క్షణమైనా ఎప్పుడైనా అంటే 4 సైడ్ బ్యాలెన్సింగ్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి చూడొచ్చు ఎలా ఉందో. ఇప్పుడు నేను మిమ్మల్ని బయటికి వెళ్ళి చూపిస్తా. బయట ఒక కట్టడం కూడా ఉందన్నానుగా, ఆడికి ఈనంగానే దారి. ఇక్కడ నుంచి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. అక్కడికి వెళ్ళి వీడియో మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిజైనింగ్ చూడొచ్చు ఎలా ఉందో. చూస్తున్నారుగా, అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత అవుటర్ వ్యూ ఎలా ఉందో అక్కడ చూపిస్తాం. ఇక్కడ చాలా హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, కేవ్స్ కూడా. అయితే చేస్తా వీలు బట్టి. ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను నేను నాకు. ఇక్కడ చూడవచ్చు. అద్భుతమైన విషయం ఏంటంటే ఇంకొక అద్భుతం కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ. ఇక్కడ స్తంభంపై శివలింగం కూడా ఉంది, పూజిస్తున్నట్టు చూస్తున్నారుగా. ఇటువైపు కూడా చూడండి, అద్భుతమైన డీటెయిలింగ్ చూడవచ్చు మీరు. ఎంత అద్భుతంగా ఉంది ఒక్కొక్క డీటెయిలింగ్ చూస్తున్నారుగా. పిల్లర్ టు పిల్లర్. ఇంకొక హైలైట్ చూపిస్తా. పిల్లర్ ఇటు రండి. ఇక్కడ చూడొచ్చు, గజరాజుపై వెళ్తున్నట్టు చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు స్తంభం వెయిట్ అనేది ఇక్కడ చుట్టూ కూడా చూడొచ్చు మోస్తున్నారు.
కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటిదంటే చెప్పాలంటే ఇది బెండ్ అయి ఉంది, ఇవి అన్నీ బెండు, ఇది ఇటు ఒక్కదాని మీదనే వెయిట్ అయిపోయింది. ఏ ఒక్కటి మిస్బ్యాలెన్సింగ్ అయినా కూడా మనం సమకూర్చడం కూడా చాలా కష్టం. ఏ ప్లేస్లో ఎక్కడ ఏంటిదనేది ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇటువైపు మొత్తం పిల్లర్ ఆనుకోలే, కేవలం ఇటువైపు మాత్రమే ఆనుకొని ఉంది చూడవచ్చు మీరు. మళ్ళీ ఇటువైపు కూడా చూడవచ్చు, చూస్తుంటే చూడవచ్చు లక్ష్మీ నరసింహస్వామి లేదు మాదిరిగా చూడవచ్చు. ఇక్కడ కూడా చూడవచ్చు. అటువైపు శిథిలాలు దాదాపు శిథిలాలు లేవు. పైన చూడవచ్చు సింహం ఏనుగుపై, ఇక్కడ చూడవచ్చు సింహం ముందు ఏనుగు. ఇటువైపు కూడా చూడవచ్చు చాలా వరకు శిల్పాలు అనేటివి ఎలా ఉన్నాయో చూడండి. ఇటువైపు కూడా వెనక వైపు చూస్తున్నారుగా సింహాలు, ఏనుగులు ఇలా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గర్భగుడి లోపల చూపిస్తా, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఓకేనా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ గర్భగుడికి. ఇక్కడ కూడా చూడవచ్చు అతి పెద్ద శివలింగం. అంటే ఇక్కడ చూస్తుంటే విగ్రహాలు ఈ మధ్యనే రామ లక్ష్మణ సీత హనుమంతుడి విగ్రహం పెట్టడం అయితే జరిగింది. మొత్తం గబ్బిలాలే ఉన్నాయి పైన చూస్తే. ఇక్కడ చూడవచ్చు పురాతనమైన శివలింగం చూస్తున్నారుగా, పైన మొత్తం గబ్బిలాలే ఉన్నాయి చూడవచ్చు. అటువైపు చూస్తున్నారుగా మొత్తం గబ్బిలాలే ఉన్నాయి చూడవచ్చు ఎలా ఉందో. చూసారుగా ఎలా ఉందో. ఇప్పుడు బయట వైపు ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తూ పైన చూడవచ్చు, అది కూలిపోయింది. బయట వైపు ఎలా ఉందో చూపిస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు గుడి పైన చెట్టు ఉందని చెప్పాను కదా, ఇదే కాదు ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కూడా చూస్తున్నారు ఇంకో చెట్టు ఉంది. పూర్తిగా ఈ యొక్క టెంపుల్ పైననే మొత్తం చెట్టు అనేది ఉంది మీదనే చూడవచ్చు మీరు ఎలా ఉందో. 2 చెట్లు దాదాపు ఈ యొక్క పిల్లర్స్ పైనే ఉన్నాయి. వేర్లు కూడా కింద ఏం లేదు, డైరెక్ట్ పిల్లర్స్ పైన పెరిగాయి. అదొక అద్భుతం అని చెప్పచ్చు. ఇక్కడ ఇలాంటిది అయితే ఎక్కడ చూసుండరు. చూస్తున్నదిగా ఎలా ఉందో. ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇటువైపు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం సాధ్యమైనంత వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపు ఇవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు ఒక పిల్లర్ పైనే ఇదంతా కట్టడం అయితే ఆగి ఉంది. వెనక సైడ్ చూడవచ్చు మీరు. కాబట్టి పురాతన ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా విజిట్ చేయండి. చూడవచ్చు మీరు ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువైపు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తాడిచెర్లకు వచ్చిన వాళ్ళు ఇదైతే తప్పకుండా చూసి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎక్కడున్నా సరే మేము తీస్తూనే ఉంటా, ఎప్పటికప్పటికి మీకు అప్డేట్ చేస్తూ తీస్తూ ఉంటా. అందుకోసం మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు మీ అలీ విహార్కి.